సో గైస్ మనం ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతున్నాం. ఇది ఒక్కటే కాకుండా మిగతా 4 దారులు ఉంటాయి. సో మనం పోయేది పెట్రోల్ బంక్ రైట్ సైడ్ ఉన్న దారి. సో ఈ దారి గుండానే మనం వెళ్తున్నాం. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలే కదా. వెల్కమ్ టు శ్రీకాళహస్తి. వ్యూ చూడండి గాయస్ ఎంత బాగుందో. సో మనం ఇదే దారి గుండానే మనం వెళ్ళాలి. చూసారు కదా కొండలు, పైన దేవుడు, అక్కడ విగ్రహం చూడడానికి చాలా బాగుంది. అక్కడ కొండలు కూడా ఎక్కాలి, అది కూడా మీకు చూపిస్తా. లెట్స్ గో. సో ఇదే అండి దారి గుండా. నేను ఆఫ్టర్నూన్ 12:30కి స్టార్ట్ అవుతే ఇక్కడికి రీచ్ అయ్యేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 అయింది. సో బస్ ఛార్జెస్ 1200, అలాగే నా ఫుడ్ మొత్తం కలిపి 1500 అయింది. వంతెన కూడా స్టోరీ ఉంది గైస్. సో 1000 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఈ వంతెన. అలాగే ఇప్పుడు మనం గుడి గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శివాలయంలో ఇది ఒకటి. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి శివాలయంలో ఒకటి. ఎందుకనంటే పూర్తిగా ఈ వీడియో చూడండి. సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన రామసేతు వంతెన. సువర్ణముఖి ఉన్న ఈ కోవెలకు పశ్చిమ వాహనంగా నది ప్రవహిస్తూ ఉంది. ప్రధాన పేరు శ్రీకాళహస్తి దేవస్థానం. ఇది భారతదేశంలో ఉంది. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, జిల్లా తిరుపతి, ప్రదేశం శ్రీకాళహస్తి. ఇక్కడ ఉండే దైవం అంటే దేవుడు శ్రీకాళహస్తీశ్వర స్వామి అంటే శివుడు, దేవత జ్ఞానప్రసురాంబ అంటే పార్వతీదేవి. మహాశివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. దుర్జటి శ్రీకాళహస్తీశ్వరుడు మీద శతకం రాశాడు. అందులో శ్రీకాళహస్తి స్థల పురాణం స్థూపిస్తూ, అది ఇప్పుడు నేను చదువుతున్నాను, మీరు ఒకసారి వినండి. అవేందబు పట్టించేబులత భుజంగే శాస్త్రములు చదివేత ఏ విద్య వ్యాసంబు నార్చే కారిచించే మంత్రము ఇచ్చే బో దావిర్భవ విద్వానమూల సేవశక్తియే కాక జంతు తాతికన్ శ్రీకాళేశ్వర స్వామి. సాధ్యో ముక్షేత్రమునియం శివానందకై నిలయముని పేర్కోవటం జరిగినది. ఇది పంచభూతంలో ఒకటి ఈ శ్రీకాళహస్తీశ్వరుడు. సో వాయు రూపంలో ప్రసిద్ధి చెందింది ఈ లింగం. సో మనం గుడి ప్రాంగణంలోకి అయితే మనం వచ్చేసాం. వెళ్దాం, దర్శనం చేసుకుందాం, అలాగే మీకు మొత్తం చూపించేస్తా. సో మీరు కూడా చూడండి, అలాగే ఫుల్ వర్క్ సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నది గణపతి దేవస్థానం. సో దాని గురించి కూడా చెప్పాలి, బట్ ముందు చెప్పేస్తా. ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్దాం. షూస్ ఇక్కడ విడిచేసి సరే లోపలికి వెళ్దామని ఎంట్రీ అవుతున్నా. సో రైట్ సైడ్ ఒక విగ్రహం కనిపించింది. సో స్వామి గారికి దండం పెట్టేసుకుని ఇట్లా ఒక 5 minutes అలా మొక్కేసా. బట్ కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసా. ఎందుకైనా మంచిది, మొక్కేటప్పుడు ఎందుకు కెమెరా అని. సో ఆఫ్ చేసా. సరే ఎంట్రీ అవుదామని లోపలికి ఎంట్రీ అయ్యే ఒక డైలాగ్ అంతే, ఇక అంతే. ఇక అప్పటికే అర్థమైపోయింది ఫోన్ ఎంట్రీ లేదని. సరే ఇక వెనక్కి వెళ్ళిపోదాం అనుకునేసరికి సరే ఎగ్జిట్ ఉంది కదా, అక్కడి నుంచి వెళ్దామని వెళ్ళేసా. సో ఇదే దారి, అక్కడి నుంచి క్యాప్చర్ చేద్దాం. ఒకవేళ వీలైతే వీడియో ఫోటో దొరికితే మాత్రం పెట్టేస్తా. బట్ అంతలోపు మనం మిగతా స్టోరీ కూడా చెప్పేస్తా. సో పంచభూతాల్లో ఒకటి అన్నాను కదా, ఇది ఒక లింగం. బట్ ఇది గాలి లింగం అంటే వాయులింగం అన్నమాట. పంచభూతంలో ఒకటి వాయులింగాన్ని గాలి లింగానిగా ప్రసిద్ధి చెందింది. ఇది సూచిస్తూ ఈ ఆలయాన్ని రాహు, కేతు అండ్ క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పిలుస్తారన్నమాట. లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్వహించబడింది. సో బయట ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ ఫస్ట్, తర్వాత చోళ రాజులు, విజయనగర రాజులచే నిర్మించబడింది. వాయు రూపంలో శివుడు కాళేశ్వరుడిగా పూజించబడతాడు. 5వ శతాబ్దంలో చోళులు అండ్ 11వ శతాబ్దంలో చోళులు ప్లస్ విజయనగర రాజులచే ఇది నిర్మించబడింది. ఇది స్టోరీ, చరిత్ర ఇలానే ఉంది. పంచభూతంలో ఒకటైన వాయులింగం గాలిలింగంగా పిలుస్తారు. ఇందాక మనం సెక్యూరిటీగా ఫోన్ అద్దనే కదా, అంటే ఫోన్ ఇవ్వలే కదా. సో అందుకని పిక్స్ అన్న పెడతా. సో బట్ స్టోరీ అయితే చెప్పేస్తా. సువర్ణముఖి నది తీరాన వెలిసిన ఈ స్వామి శ్రీకాళేశ్వరుడు స్వయంభూ లింగంగా, లింగానికి ఎదురుగా ఉన్న దీపం, లింగం నుండి వచ్చే గాలికి రెపరెపలాడుతున్న శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా
పిలుస్తారు అంటే అంటారు. గుడి బ్యాక్ సైడ్ ప్రాంగణంలోకి అయితే వచ్చేసాం. సో ఒకసారి మీరు కూడా వినండి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసురాంబ అంబాద్రయాల్లో ఒకరు. అంటే శివలింగం ఇక్కడ రక్త కాలరకం వల్లే కాక చతురస్రంగా కూడా ఉంటుంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఇది బ్రహ్మజ్ఞానం ప్రసాదించిన ప్రదేశం. అంటే వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయుడు అంటే కన్నప్ప, వేశ్యకన్యలు అండ్ యాదవరాజు. శ్రీ మహాకాళేశ్వర మహాత్మ్యంలో చరిత్రలో ఈ గుడి మీద ఎన్ని కథలు ఉన్నాయి అని ఇక్కడ చెప్పుతున్నారు. ఈ గుడి మీద ఒక చిన్న స్టోరీ ఉంది గైస్, అది కన్నప్పది. సో నా వర్షంలో నేను చెప్పేస్తా, ఇది ఒకసారి వినండి. సో గైస్ స్టోరీ చెప్పుకుందాం. బట్ అంతలోపు మన గుడి వచ్చేసింది. సో గుడి లోపలికైతే వెళ్ళాం. కెమెరా ఆలోచిస్తారో లేదో కానీ బట్ ఒకటో రెండో మాత్రం నేను కన్ఫామ్గా నేనైతే బ్యాక్ సైడ్ నుంచే వెళ్ళిపోయా గైస్. బట్ అది కెమెరా ఎక్కువ చూడలేదు, వీడియో అయితే క్యాప్చర్ చేయలే గైస్. బట్ ఆ వీడియో ఎక్కువ కనపడలేదు నా ఫోన్లో. సో అందుకని ఒకటి అద్దాల గుడి అంటే టెంపుల్ దేవుంది ఉంది. సో అది పెట్టేస్తున్నారు, ఒకసారి చూడండి. ఇదే వ్యూవర్స్ అద్దాల గుడి. సో చుట్టూరుగా మొత్తం అద్దాలే ఉంటాయి. సో మధ్యలో ఉన్నది శివుడు అండ్ పార్వతీదేవి. సో పంతులు ఉన్నాడు కాబట్టి నేను వీడియో ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినా, బట్ దర్శనం అయితే చేసుకున్నా కెమెరా ఆఫ్ చేసి. సో మిగతా స్టోరీ కూడా మనం చెప్పేసుకున్నాం. సో నేను బయటికి వచ్చేసాను. సో కొండలు కోనలు మొత్తం నేచర్ అంతా నేను చూపించేస్తాను. సో వ్యూ చూడండి, అలాగే నేను స్టోరీ కూడా చెప్పేస్తాను, కన్నప్ప స్టోరీ. పూర్వంలో కన్నప్ప అనే వేటగాడు ఉండేవాడు. నిత్యం స్వామిని కొలుస్తూ ఉండేవాడు. సో అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు కంటి నుండి నెత్తురు కార్చాడు, అంటే శివలింగం కంటి నుంచి. సో వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామికి కంటికి అమర్చాడు. అప్పుడు స్వామి రెండో వంటి కంటి నుండి కూడా నెత్తురు రావడం మొదలైంది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండో కన్నును కూడా పీకి స్వామికి అమర్చాడు. ఇప్పుడు స్వామి ప్రత్యక్షమైన భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తిని ప్రసాదిస్తాడు. సో ఇది కన్నప్ప స్టోరీ. అలాగే ఈ దేవాలయంలో చాలా పెద్దది, పైకప్పు రంగులో చిత్రించిన అనేక చిత్రాల్లో కూడా ఈ స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ మణికంఠేశ్వరాయ అనే మందిరం ఉంది. సో కాశీ క్షేత్రం వల్లే ఇక్కడ చనిపోయే వారికి పరశురాముడు ఓంకార మంత్రాన్ని తారక మంత్రాలను ఉపయోగించే మోక్షం ఇచ్చునని ఇక్కడ భక్తుల నమ్మకం. ఆ దేవాలయాల్లో ప్రాంతంలోనే పాతాళ విఘ్నేశ్వర ఆలయం ఉంది. దేవాలయానికి సమీపంలో కొండపై భక్త కన్నప్పని చిన్న ఆలయం నిర్మించారు. శ్రీ కాళేశ్వర ఆలయం, రాజగోపురం, సింహద్వారం, దక్షిణాభిముఖం, ఉత్తరాభిముఖాలై ఇక్కడ ఉంటారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని స్థాపించారు. సో ఈ క్షేత్రానికి గల ఇతర నామాలు సాధ్యోముఖి క్షేత్రము నిలయం, శివానందకై నిలయముని పేర్కోవటం జరిగినది. మహాశివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. చరిత్ర చూసుకుంటే ఇక్కడ 3వ శతాబ్దంలో తమిళ సంఘం వంశానికి చెందిన నకిరన్ అనే తమిళ కవి రచనలో శ్రీకాళహస్తి క్షేత్రం గురించి దక్షిణ కాశీగా చరిత్రగా ప్రస్తావన ఉంది. ఇక తమిళ కవులైన సంబంధర్ ఆఫర్, మాణిక్యవ సాగర్, సుందరమూర్తి, పటినాత్మర్, వడ్లూరుకు చెందిన శ్రీ రామలింగ స్వామి మొదలుగల వారు ఈ క్షేత్రంను స్పందించారు. సో మన ఎదురుగా ఉంది కదా, అది చూడండి ఒకసారి. సో అదే నది, మనం ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాం. అంతకుముందు ఒకసారి ఈ విగ్రహాలు కూడా చూసేద్దాం. ఇక్కడ ఆలయాన్ని ఆనుకొని కొండలపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తర్వాత చోళులు 11వ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది. ఒకటవ ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం అన్ని ఇక్కడ విగ్రహాలే ఉన్నాయి. ఈ చెట్టు కింద పెట్టారు. ఒక 10-12 వరకు ఉండొచ్చు ఈ విగ్రహాలు. బట్ ఇక్కడ అన్ని కొన్ని అయితే రాళ్ళతోనే ఉన్నాయి ఎక్కువ, అంటే స్తంభాలు ఇవన్నీ. సో 1000 ఏళ్ళ సంవత్సరాలు నాటివి కదా. సరే అండి, ఇప్పుడు మనం అయితే ఒకసారి చరిత్రలోకి వెళ్దాం, మళ్ళీ ఆ స్టోరీ వినేద్దాం. 3వ కోల్తొంగ చోళుడు ఇతర ఆలయాన్ని నిర్మించాడు. సామాన్య శకం 12వ శతాబ్దానికి చెందిన వీర నరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రకారాలను 4 ద్వారాలను కలిపి గోపురాలను నిర్మించాడు. సామాన్య శకం 15-16 ఆ సంవత్సరంలో విజయనగర సామ్రాధ్యక్షుడైన శ్రీకృష్ణ దేవరాయల రాతిపై చెక్కించిన
రచనల ఆధారంగా ఆయన 100 స్తంభాలు కలిగిన మండపం, అన్నిటికన్నా తూర్పు పడమర దిక్కులున్న వైపుకున్న ఎవర్రా వీళ్ళు ఎత్తైన గాలి గోపురాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. ఈ గోపురాన్ని 1516వ సంవత్సరంలో గజపతులపై విజయనగరానికి సూచనలుగా నిర్మించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాం గైస్. చూసారా నది ఎలా ఉందో, చాలా బాగుంది. బట్ ఇక్కడ ఏంటిదంటే ఈ నదిలో వేస్టేజ్ ఎక్కువ వేశారు చూడండి, కవర్స్ అని. బట్ తాబేళ్ళు కూడా ఎక్కువనే ఉన్నాయి చూడండి ఒకసారి. సరే కొంచెం సేపు ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాం. ఈ నదిలో మాత్రం చాలా కవర్లు వేశారు, క్లీన్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ. సర్లే ఈ గోపురం 2010 మే 24న కూలిపోయింది. 10 సంవత్సరాల గోపురంలో అక్కడక్కడ పగుళ్ళు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మతు చేస్తూ వస్తారు. అయితే కూలిపోక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాన్ కారణంగా ఒకవైపుకు బాగా బీటలు వారింది. మరో 2 రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగానే అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల ఉన్న కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ 2 రోజుల తర్వాత ఈ శిథిలాల కింద ఒక వ్యక్తి మృతదేహం లభించింది. ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణులను కూడా ఒక కమిటీని నియమించింది. సామాన్య శకం 1529వ రాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తర్వాత తన రాజధానిలో జరుపుకున్నాడు. 1912లో దేవకోట్లకై చెందిన నాటుకోట్లై చెట్టిరాయుల 9 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుది రూపాన్ని ఇచ్చారు. ఇది మన శ్రీకాళేశ్వర గుడి చరిత్ర. సో రెండో నదిని కూడా చూపించవచ్చు, బట్ అక్కడ నీళ్లు లేవన్నారు. సో అసలు ఏ గుడి ముందట ఆ స్టోరీ చెప్పాలి, బట్ నేను వాకింగ్ చేసుకుంటూ చెప్పేసా. ఇంతటితో ఈ వీడియో ఎండ్. సబ్స్క్రైబ్.